ఇప్పుడు మీరు బాండ్ పేపర్ గ్యారంటీ కూడా ఇస్తున్నారు. సో 20 రోజుల్లో ఖచ్చితంగా నేర్పిస్తారు అని అనుకుంటాము. సో ఇప్పుడు మనము చాలా మంది ఆంగ్ల యజ్ఞం అంటూ ఉంటారు. ఇప్పుడు మీరు బ్యాండ్ కూడా ఇస్తున్నారు. అసలు ఆంగ్ల యజ్ఞం అంటే ఏంటండి? ఆంగ్ల యజ్ఞం అంటే ఇప్పుడు మీరు చాలా యజ్ఞాలు చూసి ఉంటుంటారు. అంటే జలయజ్ఞం అనే మీరు మాట వినింటారు. సో నేను అంటే గత 18 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల, అంటే 18 ఇయర్స్ నుంచి నాకు ఇంకో ప్రపంచమే లేదు. 18 ఇయర్స్ నుంచి అంటే నా జీవితంలో నా టైం టేబుల్లో కూడా 90% టైంని నేను క్లాస్ రూమ్లోనే స్పెండ్ చేస్తున్నాను. అంటే దాదాపు మార్నింగ్ 6 నుంచి నైట్ 8 వరకు విద్యార్థులతోటే ఉంటాను. సో ఇలా నేనే కాదండి, అంకిత భావంతో ఏ టీచర్ పనిచేసినా ఆ ఫీల్డ్లో తనకు కొన్ని అద్భుతమైన ఐడియాస్ వస్తాయి. నేనేమనుకున్నానంటే ఫస్ట్ మిగతా ఇన్స్టిట్యూట్ల లాగా నేను 1 అవర్ బ్యాచెస్ 1.5 అవర్ బ్యాచెస్ రన్ చేసేది గతంలో. అప్పుడు మామూలుగానే నేర్చుకునేది విద్యార్థులు. ఆ మామూలు ఇంగ్లీష్కే పిల్లలు వాళ్ళ కృతజ్ఞతా భావం చూపించేవాళ్ళు. నేను అనుకునేవాడిని మనసులో 10% ఇంగ్లీష్ నేర్పించి పంపిస్తుంటేనే విద్యార్థులు ఇంత ప్రేమ చూపిస్తున్నారు, ఇంత భక్తి చూపిస్తున్నారు. వీళ్ళకి అద్భుతంగా నేర్పించాలంటే ఏం చేయాలి? అద్భుతంగా నేర్పించాలంటే పిల్లలు నాతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. సో ఏ విద్యార్థి కూడా 30 రోజుల కంటే ఎక్కువ ఉండరు. అంటే మనము ఒక 6 మంత్స్ నేర్పిస్తాను అన్న విద్యార్థులు టైం ఇవ్వరు. విద్యార్థులే కాదు ఎవరు కూడా ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నారు. మరి ఏం చేయాలనే ఆలోచనలో ఒకరోజు ఒక ఐడియా వచ్చింది. దీన్ని ఒక యజ్ఞం లాగా స్వీకరించాలి. ఆంగ్ల యజ్ఞం అంటే ఫుల్ డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒక యజ్ఞం లాగా స్వీకరించి 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించాలనే ఆలోచనలతో వచ్చినదే ఈ ఆంగ్ల యజ్ఞం. ఈ ఆంగ్ల యజ్ఞం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే కలం కాగితం లేకుండా ఇంగ్లీష్ నేర్పించడం. కరెక్ట్. ఎస్, ఆంగ్ల యజ్ఞం అంటేనే కలం కాగితం లేకుండా కేవలం 20 రోజులలో ఇంగ్లీష్ నేర్పించడమే ఈ యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం అండి. సో ఇప్పుడు మీరు మాట్లాడుతూ 1,00,000 మందికి ఫ్రీగా ఇంగ్లీష్ నేర్పిద్దాము అని అనుకున్నారు అని కూడా నేను విన్నాను. అది నిజమేనా అండి? 100% నిజం అండి. ఈ భూమి మీద ఉండే ప్రతి జీవికి, ఏ జీవికైనా అంటే ఏ మనిషికైనా, అంటే మామూలు జీవి నుంచి చిరంజీవి వరకు, అంటే ఈ భూమి మీద ఉండే ప్రతి మనిషి ఒక లక్ష్యంతో జీవిస్తాడు. సో గత 18 సంవత్సరాల నుంచి నేను విద్యార్థులు ఇచ్చిన గురుదక్షిణతోటే నా కెరీర్ని ముందుకు తీసుకెళ్తున్నాను. కాబట్టి నేను కూడా ఏదైనా ఒకటి చేయాలని అనుకున్నాను. విద్యార్థుల ఆశీర్వాదం ఉంటేనే ఏ విద్యా సంస్థ అయినా వికసిస్తుంది. సో నా కెరీర్లో ఈ ఎదుగుదలకు కారణమైన నా విద్యార్థుల కోసం నేను కూడా ఏమైనా చేయాలనే ఉద్దేశంతో ఈ 2022లో 1,00,000 మంది విద్యార్థులకి ఆన్లైన్ ద్వారా ఆంగ్ల యజ్ఞం అనే ఒకటి యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం జరిగిందండి. ఏదో ఎవరో మెచ్చుకోవాలని, ఈయన స్పోకెన్ ఇంగ్లీష్ ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ చెప్తాడంటని ఎవరో మెచ్చుకోవాలని, ఎవరినో ఇంప్రెస్ చేయాలని కాకుండా గుండె లోతుల్లో నుంచి, నేను ఒక గురువుని కాబట్టి గుండె లోతుల్లో నుంచి, అంటే నా పర్సనల్ లక్ష్యంగా, నా జీవిత లక్ష్యంగా నేను నిర్ణయించుకున్నాను 1,00,000 మంది విద్యార్థులు కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, 2 తెలుగు రాష్ట్రాలు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, ఏది లేదు, ఆంగ్లం నేర్చుకోవాలనుకునే ప్రతి ఆంగ్లాభిమానికి ఈ HMTV ఛానల్ సభాముఖంగా నేను ప్రామిస్ చేస్తున్నాను, కలం కాగితం లేకుండా మీకు 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పిస్తానని నేను మాటిస్తున్నాను. ఎవరికైతే ఆసక్తి ఉందో 2022 ఏప్రిల్, ఈరోజు April 1, ఏప్రిల్ ఎండింగ్ వరకు, ఈ నెల 30 వరకు మీ నేమ్స్ని నమోదు చేసుకోండి. ఆంగ్ల యజ్ఞం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా, అంటే మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అంటే ఆన్లైన్లో 1,00,000 మందికి, ఈ సంవత్సరం మొత్తం 1,00,000 మందికి ఇంగ్లీష్ నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 100% నేను ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటానని మనవి చేస్తున్నాను.